హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. నేను వెటర్నేరియన్. యాక్చువల్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పిగ్ ఏదైతే ఉందో ఇది గతంలో ఈనినప్పటికీ తర్వాత ఎదకి ఇది సరిగ్గా ఎద లక్షణాలు చూపించకపోవడం, ఎద లక్షణాలు చూపించినా సరిగ్గా ఈ క్రాస్ అయినా ఫెర్టిలిటీ అవ్వకపోవడం ద్వారా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి రైతు సోదరులు మనకి కాల్ చేయడం ద్వారా దీనికి మనం ఆయనకి కొంచెం ట్రీట్మెంట్ చెప్పాం. ఫీడ్ సప్లిమెంట్, ఇంజెక్షన్స్, అలాగే డివార్మింగ్ చెప్పడం ద్వారా ఆయన దీనికి సరిగ్గా అంకిత భావంతో శ్రద్ధ చూపించి చేయటం ద్వారా ఈరోజు ఇది క్రాస్ అవ్వటం, అలాగే ఇది హయ్యెస్ట్, ఈ ఫామ్లోనే హయ్యెస్ట్గా 13 పిల్లల్ని ఇవ్వటం జరిగింది. ఈ పిగ్లెట్స్ అంటారు ఈ పిల్లల్ని. ఈ 13 పిగ్లెట్స్ ఈ లిటర్లో ఇది ఇవ్వటం జరిగింది. సో ఇందులో ఆడవి 9, మగవి 6, మొత్తం కలిపి ఇలా 13 పిల్లల్ని అయితే ఇవ్వటం జరిగింది. సో రైతు సోదరులు ఈ పిగ్స్ ఫార్మ్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ పైన సరైనటువంటి డాక్టర్ని సంప్రదించినట్టయితే పిగ్ ఫార్మ్స్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఈ పిగ్ ఫార్మ్స్ని మనం 100కి 100% మనం దిగ్విజయంగా నిర్వహించవచ్చు. ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా ఈ ఫార్మ్స్లో చాలా చాకచక్యంగా నిర్వహించడం వల్ల వీళ్ళు సక్సెస్ రేట్లో ఉన్నారు. ఈ పిగ్లెట్స్ పొందడం ద్వారా మనం ఒక ఆవులు లేదా గేదెల ఫార్మ్స్లో మనకు పాల ఉత్పత్తి ఎలాగో ఈ పిగ్ ఫార్మ్స్లో ఈ పిగ్లెట్స్ యొక్క అధిక శాతం పుట్టినప్పుడు వాటిని సరిగ్గా పెంచగలిగి ఆ పిగ్స్ ఒక్కటి కూడా ఆ పిగ్లెట్ చనిపోకుండా నిర్వహించడమే ప్రధాన సవాల్. కాబట్టి ఈయనకి పుట్టినటువంటి ఈ 13 పిల్లల్ని ఈయన ఒక్కటి కూడా బీరుపోకుండా ఈయన చాలా జాగ్రత్తగా వీటిని పెంచడం జరుగుతుంది. ఇది మళ్ళా ఒక 2 మంత్స్కి ఈ పిల్లల్ని వీనింగ్ చేసిన తర్వాత 70 రోజులు దాటిన తర్వాత ఈయన ఫస్ట్ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ వేయటం, దానికన్నా ముందే ఈయన ఐరన్ ఇలా ఫీడ్ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ వీటికి ఏవైతే పునరుత్పత్తికి పనికి వస్తాయో వాటిని ఉంచి పునరుత్పత్తికి పనికిరాని వాటిని తీసుకుని వాటిని స్లాటర్కి సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది.